ప్రేక్షకులకు నమస్తే. ఖురాన్‌లోనే రెండో సూరాలో నాకు తెలిసి 111, 112 ఆయతులుంటాయి. దీంట్లో ఎలా ఉంటుందంటే యూదులు, క్రిస్టియన్‌లు జన్నత్‌కి ఎళ్తారు అని చెప్పుకుంటారు. దానికి ఆధారం చూపెట్టు అన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్‌గా మన దృష్టిలోనైతే ఈ జుడాయిజము, క్రైస్తవము, ఇస్లాము ఇవన్నీ కూడా మ్లేచ్ఛ మతాలండి. మన దేశానికి కూడా సంబంధించినవి కావు. అవి అక్కడ మిడిల్ ఈస్ట్‌లో అక్కడ పుట్టిన మతాలు. మన పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం అక్కడ రాక్షసులు, తర్వాత కాలంలో మ్లేచ్చులు ఉండేవాళ్ళు. అయితే ఇవి నేనెందుకు చెప్తున్నాను? ఖురాన్ ఏమంటుందంటే ఆధారాన్ని అడుగుతుందన్నమాట. అంటే యూదులు, క్రైస్తవులు పరలోకానికెళ్తారు. వాళ్ళు ఎలా ఎళ్తారో ఆధారం అడుగుతుంది. అంటే ఖురాన్ ఆధారాన్ని అడుగుతుంది. సరే ఇప్పుడు ఖురాన్ ఆధారాన్ని అడిగినప్పుడు ఆ ఖురాన్ గూడా తనకున్న ఆధారాన్ని చూపెట్టాలి గదండీ! ఖురాన్ గూడా తనకున్న ఆధారాన్ని చూపెట్టాలి గదా! ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేమంటారు అంటే ఆహ్, అల్లాని గాని, వాళ్ళ ప్రవక్తని గాని నమ్మిన వాళ్ళు జన్నత్‌కెళ్తారు. ఇప్పుడు యూదుల్ని, క్రైస్తవులని ఆధారం అడిగారు. మరి తమరి ఆధారం ఏంటి? తమరిది గూడా ఆధారం ఉండాలి గదా! ఆ ఆధారం ఉందా? సో, ఇలా ఒకరి ఒకరిని మనం ఆధారం అడిగామనుకోండి, ఆటోమేటిక్‌గా మీరు గూడా ఆధారం చెప్పాల్సి వస్తుంది. ఇది తర్కమండి. సరే ఇవన్నీ నేను చుట్టూ తిరుగుతున్నాను, ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఎందుకు నేను చెప్తున్నానో చెప్తాను. గాజియాబాద్‌లో సలీం వాస్తిక్ అని ఒక ముస్లిం ఉన్నాడు. ఈయన యాక్చువల్‌గా ముస్లిం కాదండి. ఇస్లాంని వదిలేసిన వాడు. అంటే ఎక్స్ ముస్లిం. ఈయన ఎందుకు వదిలేసాడు అంటే, ఈ కాలంలో మీరు చూడండి ప్యూర్ రిపోర్ట్ ఉంది. ఇంకా అనేక మందిని మనం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో చూస్తుంటామండి. అదేంటంటే ఫ్యామిలీలో ట్రెడిషన్‌గా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇస్లాంని పాటిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆ ఖురాన్‌ని చదివి, హదీసులని చదివి, అది లాజిక్‌కి సరిపోవట్లేదు అని అనుకున్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఇస్లాంని వదిలేస్తారు. ఎక్స్ ముస్లిం అయిపోతారు. మనం సోషల్ మీడియాలో చూస్తే మనకు ఈ సలీం వాస్తిక్ గారు, తర్వాత మనకు ఎక్స్ ముస్లిం సాహిలు, తర్వాత ఎక్స్ ముస్లిం ఇంకో ఆయనున్నాడు. చాలా మంది ఉన్నారండి. తర్వాత ఖురాన్ వాలా అని కొంచెం పెద్దాయనే. ఆయన గూడా ఖురాన్‌ని వదిలేసాడు. ఇస్లాంని వదిలేసాడు. ఇన్‌ఫాక్ట్ ఎవరెవరైతే ఇస్లాంని వదిలేసారో వాళ్ళ సొంత కుటుంబం గూడా వాళ్ళని వెలేసేసింది. వాళ్ళ సొంత స్నేహితులు, బంధువులు గూడా వాళ్ళని వదిలేసారు. ఎందుకు? అంటే వాళ్ళు ఇస్లాంని నమ్మట్లేదు. ఎక్స్ ముస్లిం అయ్యారు కాబట్టి. సరే మరి ఖురాన్ గాని, హదీసులు గాని ఏమంటున్నాయి? ఎవరెవరైతే ఇస్లాంని వదిలేసారో వాళ్ళని చంపేయండి అంటుంది. అంటే మరి నిజంగానే దేవుడు ఉన్నాడనుకుందామండి. దేవుడు నన్ను నమ్మకుంటే, నేను చెప్పింది వినకుంటే వాడిని చంపేయి అని చెప్తున్నాడంటే, ఈయన దేవుడయ్యే అవకాశం ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులు. మీరు ఆలోచించండి. ఇలాంటి లక్షణాలున్న వాడు దేవుడవుతాడా? అది ఎవరైనా గావచ్చు. అల్లా గావచ్చు, యెహోవా గావచ్చు, యేసు గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు. ఈవెన్ మనం బైబిల్ చూసినా, బైబిల్‌లో గూడా యెహోవా చెప్తాడన్నమాట. ఎవరైనా సూర్య చంద్రుల్ని పూజిచ్చి, ఇంకెవరినైనా పూజిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపండి. వాళ్ళ మీద ఫస్ట్ చెయ్యి మీదే పడాలి. అంటే వాళ్ళని చంపేయాలి. సో, ఈ సిద్ధాంతాలన్నీ గూడా ఈ తనక్ ఏదైతే యూదులు పాటించే పాత నిబంధన ఉందో, ఆ తనక్ నుంచి వచ్చాయి. దాని తర్వాత కాలంలో క్రైస్తవులొచ్చినప్పుడు వాళ్ళు గూడా నమ్మితే స్వర్గము, నమ్మకుంటే నరకము. ఆ నరకం గూడా ఎప్పటికీ కాలుతూనే ఉంటుంది. నిత్యాగ్ని అక్కడ పడతారు. సో, ఈ ఖురాన్ గూడా ఈ రెండిటిని అడాప్ట్ చేసుకొని వెళ్తుంది. ఇస్లాంకొచ్చేసరికి ఏకంగా చంపేయమన్నట్టే చెప్తుంది. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాల్సొస్తుంది అంటే, సలీం వాస్తిక్ గారు ఎవరైతే ఉన్నారో గాజియాబాద్‌లో, ఆయన మీద నిన్న దాడి జరిగింది. ఎవరో ఇద్దరు ప్రొద్దున్నే 8 గంటలకి ఆయన ఇంట్లోకెళ్లారు. వెళ్లి ఆయనని కత్తులతో పొడిచారు. చాలా సార్లు పొడిచారు. కొంచెం క్రిటికల్ ఉన్నారాయన. లోకల్‌గా ఏదో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ కాదంటే వేరే పెద్ద హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. ఆయన కండిషన్ ప్రస్తుతానికి క్రిటికల్ ఉంది.
సో ఇస్లాం ఏం చెప్తుంది అంటే ఇస్లాంని వదిలేస్తే వాడిని చంపేయండి. ఇవన్నీ సిద్ధాంతాలు మళ్ళీ బైబిల్ నుంచి వచ్చాయండి, వీళ్ళేం క్రియేట్ చేసినవి కాదు. ఎందుకంటే అక్కడ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దాన్ని మాడిఫై చేసి పెట్టుకున్నారు. సో ఈ రోజు ఇస్లాం నుంచి పెద్ద ప్రమాదం ఎవరికి ఉందరా అంటే ముస్లింలకే ఉంది. ఎందుకంటే ఇస్లాంని ప్రశ్నించారనుకోండి, వాళ్ళు ఇస్లాంని వదలని అవసరంలా, ఇస్లాంని ప్రశ్నించారనుకోండి వాడి మీద దాడి జరుగుతుంది. ఇన్ఫాక్ట్ 2-3 days క్రితం నాకు తెలిసి ఫేస్బుక్ లో ఒక వీడియో చూశాను, అది టర్కీ వీడియో. ఇక్కడ రెస్టారెంట్ల ముందు నుంచి వీళ్ళంతా కొందరు ముస్లింలు పోతూ, మీరు ఇక్కడ తినకూడదు, మీరు తినకూడదు, మీరు ఫాస్టింగ్ ఉండాలని బలవంత పెడుతున్నారు. అంటే రంజాన్ మాసంలో కంపల్సరీగా ఫాస్టింగ్ చెయ్యాలి అని ఎన్ఫోర్స్ చేస్తున్నారు అన్నమాట, ప్రెషరైజ్ చేయడం. అంతే. మీరు చూడండి ఇరాన్ లో ఉన్న గొడవ అంతా ఏంటండి, ఇరాన్ లో ఆల్మోస్ట్ ఒక 50% పాపులేషన్ ఎక్స్ ముస్లిం అయిపోయింది. ఎందుకు? అమ్మాయిలు గాని స్త్రీలు గాని బుర్కా వేసుకోవడం లేదు, దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. అది రిజెక్ట్ చేసినందుకే ఓ అమ్మాయి మీద దాడైంది, ఆమె చనిపోయింది. సో బుర్కా వేసుకోనందుకు దాడులు, ఇస్లాంని వదిలేసినందుకు దాడులు, ప్రశ్నించినందుకు దాడులు. ఈవెన్ ఈయన ఒక ఆయన ఉన్నాడు కదా, సటానిక్ వర్సెస్ అని రాశాడు బుక్, ఆయన మీద కూడా దాడి జరిగింది. కంటి మీద పొడిచారు ఎవరు, అది కూడా 20 ఏళ్ళ సంవత్సరాల తర్వాత పొడిచారు ఒకడు, అది కూడా యూరోప్ లోనే ఇక్కడ. సో ఈ మతాలన్నీ ఎట్లా ఉంటాయంటే బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా వీక్ ఉంటుంది. ప్రశ్నిస్తే సమాధానం చెప్పొచ్చు కదా, సమాధానం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దాడి చేస్తారు. అందుకే మీరు చూడండి, ఏ ముస్లిం కూడా ఏ క్రిస్టియన్ కూడా ఎవరు చర్చకు రారు, బలవంతంగా ఎన్ఫోర్స్ చేస్తారు. అందుకే ఎన్నెన్ని క్రైస్తవ దేశాలు ఇస్లాం దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా కత్తి ద్వారా మతం మార్చబడ్డాయి. లేకుంటే పాపులేషన్ పెంచుకొని ఆక్రమించుకున్నారు దేశాలు, కానీ ఎవరు కూడా డిబేట్ చేసి గెలిచి ఎవరిని మతం మార్చాల. అండ్ ఈ రోజు ఎక్స్ ముస్లిం ఈ ఏదైతే వరదలాగా వస్తుందో అది వీళ్ళకి చాలా పెద్ద ప్రమాదంగా మనకు కనిపిస్తుంది. కొన్ని లక్షల మంది, ఈవెన్ పాకిస్తాన్ లో కూడా కొన్ని లక్షల మంది, ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 5 to 10% పాకిస్తాన్ లో కూడా ఎక్స్ ముస్లిమ్స్ ఉన్నారని. దీన్ని లెక్కలో పెడుతూ కొందరు 10 లక్షలు అంటారు, కొందరు ఆల్మోస్ట్ ఒక 50 లక్షలు కూడా అని అంటున్నారు. సో ఈ రోజు ఎక్స్ ముస్లిం గా మారుతున్న వాళ్ళు కొందరు వేలలో లక్షలలో ఉన్నారు. అందుకే ముల్లాలు మౌల్వీలు లిటరల్లీ ఏడుస్తున్నారు అన్నమాట. దీన్ని ఎలా మేము ఆపాలి? ఆపడం ఏముందండి, సింపుల్ గా పోయి ఎక్స్ ముస్లిం తో చర్చలు చేసి వాళ్ళకి ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ ని క్లారిఫై చేసేయండి, అయిపోతుంది. కానీ క్లారిఫై చేయట్లేదు, డిబేట్లకు వెళ్ళట్లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న గ్రంథంలో జవాబులు లేవండి. జవాబులు లేవు కాబట్టి చంపడానికి తెగిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ గ్రంథాలని రాసిన వాళ్ళు కూడా దానికి జవాబులు లేవని తర్వాత గుర్తించారు. అందుకే ఎవరు డిబేట్కి వెళ్ళరు. ప్రశ్నించామనుకోండి దాడు. సో ఈ రోజు ఎక్స్ ముస్లింల సంఖ్య చాలా పెరుగుతుంది. ఎక్స్ ముస్లిమ్స్ ఇన్ఫాక్ట్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, లేదంటే సింపుల్ గా ఏముందండి, వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది, చంపేస్తారు. సో ఈ రోజు సలీం గారి మీద దాడి జరిగింది, రేపు ఇంకెవరి మీద దాడి జరుగుతుందో తెలియదు మనకు. సో ఎక్స్ ముస్లిమ్స్ అందుకే జనరల్ ఏం చేస్తారంటే వాళ్ళ ఐడెంటిటీని దాచిపెట్టుకుంటారు, వాళ్ళు బయటపడరు. నేను ఎక్స్ ముస్లింని అని బయటపడరు. బట్ ఈ కాలంలో కొందరు బయటికి వచ్చారండి. కేరళలో కూడా ఒక ఎక్స్ ముస్లిం అసోసియేషన్ ఉంది. మనం కొందరిని చూస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఏదో మాస్క్ కట్టుకొని బయటకు వస్తారు. ఎందుకు? వాళ్ళ ఐడెంటిటీ తెలిసింది అనుకోండి, వెంటనే వాడి మీద దాడి జరుగుతుంది, చంపేస్తారు. సో ఇంత షేకీ ఫౌండేషన్ అంటే వాళ్ళ మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలకి ఏ గ్రంథాలైతే ఆధారంలో వాటిలోనే స్ట్రెంత్ లేదండి, అందుకే దాడులు జరుగుతాయి. సో మనం సలీం గారు తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం. సో ప్రేక్షకులు ఈ ఎక్స్ ముస్లిం మూవ్మెంట్ గురించి, లేకుంటే ఎక్స్ ముస్లింల మీద జరుగుతున్న దాడి గురించి మీరేమంటారు? సందేశం కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.